హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టెట్ డిఎస్సి బాగా చదువుతున్నారా? తప్పనిసరిగా మనము బాగా చదవాలి. ఈ డిఎస్సిలోనే ఈ టెట్లోనే మనం మంచి స్కోర్ తెచ్చుకొని ఉపాధ్యాయ ఉద్యోగాన్ని మనం సొంతం చేసుకొని జీవితంలో స్థిరపడాలి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ జేఎస్పి రాయుడు. ఈరోజు ఒక నూతనమైనటువంటి పేపర్ని అనాలిసిస్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఏపీ డిఎస్సి 2018 టీజీటీ 1/1/2019లో సెషన్ 1లో జరిగినటువంటి పేపర్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, హియర్ ద కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, but I will analyze the question paper in both media because this analysis will be useful to the Telugu medium students also. So we will analyze this paper in both media. Try to understand the question in English and observe what type of keywords are there in the question and what type of answers are there in given options. Friends, class loki veldam. See question number 121. Studying biography of Netaji Subhash Chandra Bose develops mainly this kind of value among students. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పిల్లవాడు విద్యార్థి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితాన్ని చదవడం ద్వారా పిల్లల్లో ఎలాంటి విలువలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, see these 4 options. First one social value, సామాజిక విలువ, 2 కల్చరల్ వాల్యూ, సాంస్కృతిక విలువ, 3 ఎకనామికల్ వాల్యూ, ఆర్థిక విలువ, 4 నేషనల్ వాల్యూ, జాతీయ విలువ. See here cultural value. So there is no possibility for cultural value and there is no possibility for economical value. ఫ్రెండ్స్, మనం ఎగ్జామినేషన్లో మనం 2 విధాలుగా ప్రశ్నాపత్రాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ది డిలీట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ మీన్స్ ఇక్కడ మనకి ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానం కరెక్ట్గా తెలిస్తే డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. తెలియకపోతే డిలీట్ మెథడ్ని మనం ఉపయోగించి సంబంధిత ఇర్రెలెవెంట్ ఆప్షన్స్ ఏదైతే వాటిని మనం డిలీట్ చేయొచ్చు. తద్వారా మనము కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ పిల్లలు జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్రను చదవడం వల్ల, ముఖ్యంగా ఈ జాతీయ నాయకులు ఎందుకు పోరాడారంటే మెయిన్గా ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, పీస్, సెక్యూరిటీ, జస్టిస్, డెమోక్రసీ. సో వీటి కోసం వీళ్ళు ఫైట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మాకు కావాలని చెప్పేసి. సో ఇక్కడ జాతీయ నాయకులు ముఖ్యంగా ఈ యొక్క అందరికీ ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, పీసు, సెక్యూరిటీ, జస్టిస్ లాంటి వాటి కోసం వాళ్ళు పోరాటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనము ఎలా తీసుకున్న మన ఆప్షన్ ఏమవుతుందంటే నేషనల్ వాల్యూ అవుతుంది. నేషనల్ వాల్యూ, జాతీయ విలువలు, జాతి అందరికీ సంబంధించినటువంటి అంశాల కోసం వీళ్ళు పోరాడారు కాబట్టి తద్వారా వీళ్ళలో నేషనల్ వాల్యూస్ అభివృద్ధి కావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్, 122 క్వశ్చన్. See, collection, analysis and preparation of a report on production of paddy in a village for the year 2017 and 18
by a student is related to this academic standard. Here, one student, he collect the information and analyze the information and he prepared the report on production of paddy in particular village in the academic year 2017 and 18. So this type of activity come under which academic standards? He asked this type of question. Here, see, first one, mapping skill. Here we are having three things. First one, map reading, map pointing, and map drawing. So there is no information regarding to the maps in this question. See, please observe, friends. So one is not related to this one. Second one is the reading the given text, understanding the interpretation. See, this type of questions we'll find that. So this type of questions, they will give one paragraph. In that paragraph, they will give some text-based information. So based on that paragraph, they will give the question. Above paragraph, what you understand. So give some points. Like that, they will ask the question. So here there is no paragraph here. So this is not a suitable answer. Here, appreciation and sensitivity in this academic standard, students do this type of activities like preparation of the slogans and the posters, preparation of the posters and the preparation of the pamphlets regarding to the social issues, and writing the letters to the higher officials on the social issues, and participation in meetings, so improving the love, kindness, patience, like that. So these are the things come under the appreciation and sensitivity. Here answer is third one, information gathering and processing skills. Here he prepared the project. He prepared the project report. So when the student collection of the information, some issue in the society, and prepare the project means, so this type of activity come under the information gathering and processing skill. And we'll go for next question, 123. Friends, observe 123. An alternative taxonomy of objectives in the psychomotor domain, the shape of working hypothesis, has been proposed by. సో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకి బ్లూమ్స్ టాక్సానమీలో మనకి 3 రకాల రంగాలు. వీఆర్ హ్యావింగ్ ద 3 డొమైన్స్. ఫస్ట్ వన్ ఇస్ ది కాగ్నిటివ్ డొమైన్, అండ్ సెకండ్ వన్ ఇస్ ది అఫెక్టివ్ డొమైన్, and the third one is the psychomotor domain. These 3 domains are useful to comprehensive development of the children. So here in cognitive domain, Bloom's was conducted the experiments and he prepared the objectives under the cognitive domain. Basically 6 objectives are there: knowledge, understanding, application, analysis, synthesis, and evaluation.
and go for affective domain. So this was developed by the David R. Krathwohl. David R. Krathwohl. So here five objectives are there. And third one is the psychomotor domain. So in this domain, 3 people were conducting the experiments. First one is the Elizabeth Simpson. Elizabeth Simpson. Second one is the R.H. Dave. Third one is the Hauro. So these 3 people will conduct the experiment in psychomotor domain. Right. So here these 3 scientists, they prepared the report individually. Individual reports. They prepared the report individually. So, but the American Psychological Association was accepted the R.H. Dave report. R.H. Dave report. So R.H. Dave report is suitable for improving the skill among the children. Because of that, they accepted the Dave report. So here we are having the 4 options. First one R.H. Dave, B.S. Blooms is completely delete. So it's come under the cognitive domain. Simpson, so psychomotor domain. Krathwohl come under the affective domain. Right. So we are having 2 answers here. Simpson and Dave. But what happened here? So American Psychological Association accepted the report of the Dave. So answer is Dave. So answer is 123 is 1. Right, friends. And we go for next question. 124. Question. This one, the second chapter question. Students demonstrate the duties of citizen in their behavior. Students demonstrate the duties of citizen in their behavior is related to this instruction objectives of affective domain. So here they asked the affective domain. In affective domain, we are having 5 objectives. 5 objectives in affective domain. These are first one, receiving and responding. Third one, valuing. Fourth one, organizing. Fifth one, characterization. So these are the 5 objectives come under the affective domain. So this was prepared by David R. Krathwohl. David R. Krathwohl. Right. So here the question is, students demonstrate the duties of a citizen in their behavior. So here 4 options say the receiving. So receiving means student receives something regarding to the teacher's lesson. So here there is no evidence for receiving. So here valuing. We are having the, in valuing we are having some keywords in valuing. Acceptance of the value. Acceptance of the value. Second one is the preference for a value. And third one is the commitment on the value.
commitment on the value. So these are the three things people can do. So here క్వశ్చన్ చూడండి, స్టూడెంట్స్ డెమోన్స్ట్రేట్ ద డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్. అంటే పిల్లలు వాళ్ళ యొక్క సిటిజన్స్ యొక్క డ్యూటీస్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి విషయాలను డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు. వాటిని డెమోన్స్ట్రేట్ చేయడమే కాకుండా వాళ్ళు వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో హియర్ కమిట్మెంట్ ఆన్ ది వాల్యూ, కమిట్మెంట్ ఆన్ ది వాల్యూ. సో ఆ యొక్క బాధ్యతలు వాళ్ళ కమిట్మెంటే కలిగి ఉన్నారు. వాళ్ళు అలాంటి ప్రవర్తన మార్పు అనేది వస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే వాల్యూయింగ్ అవుతుంది. వాల్యూయింగ్. రైట్. నెక్స్ట్ గో ఫర్ 125 క్వశ్చన్. ఏ సోషల్ స్టడీస్ టీచర్ displayed recent pictures on flood affected area of Srikakulam district for discussion among class 8th students. This activity is related to this academic standard. So Sangi Shastra Upadhyayudu శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ సంబంధించినటువంటి రీసెంట్ పిక్చర్స్ని చూపించి విద్యార్థులకి డిస్కషన్ ఏర్పాటు చేశాడు. సో ఇది దేని కిందకి వస్తుంది? అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పేసి. ఇది కూడా మనకి 2వ చాప్టర్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి అడగటం జరిగింది. ఫ్రెండ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా దీంట్లో ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ఇన్ అకాడమిక్ స్టాండర్డ్స్ we have 6 academic standards are there. First one is the conceptual understanding. Conceptual understanding. Third one is the reading and interpretation of the text. And third one is the information gathering and processing skills. This is the third one. Fourth one is the reflection on contemporary issues and questioning. Fourth one. Fifth one is the mapping skill. Sixth one is the appreciation and sensitivity. So these are the 6 academic standards we are having in social studies subjects. So based on the question, here some keywords are the recent pictures and discussion in the classroom while teaching the lesson. So this type of things come under the reflection on contemporary issues and questioning. So in this academic standard, teacher conduct the discussion on contemporary issues in classroom. అంటే ఉపాధ్యాయుడు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఏదైతే పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడో ఆ బోధించేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద క్లాస్ రూమ్లో డిస్కషన్ ఏర్పాటు చేయవచ్చు. తద్వారా విద్యార్థులకు ఉన్న సందేహాలని ఉపాధ్యాయుడు నివృత్తి చేయొచ్చు. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఈ విధంగా ఒక రకమైనటువంటి డిస్కషన్ ద్వారా ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. రైట్. సో ఆన్సర్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. So already we discussed in mapping skills. Here 3 types of things are there under the mapping skill. Right. So go for next question. 126. 126. 126. Question 126. The associated verbs establish the associated verbs established, predict and solve. Here they are given 3 associated verbs are related to this objective of Bloom's taxonomy. So here in every objective we are having some associated verbs.
associated verbs. Based on that, we can find out. So, find out the objective. So here we are having 4 options: application, analysis, synthesis, and comprehension. If you go for associated verbs for application, see here: predict, perform, select, solve, modify, generate. So this type of associated verbs are there for application. If we go for analysis, analyze, associate, identify, justify, point out, resolve, so these are the some of the associated verbs come under the analysis. You go for synthesis, we are having argue, conclude, summarize, combine, prove, synthesize. So this type of verbs come under the synthesis. And go for comprehension. Go for comprehension. Here also some verbs are there: classify, compare, differentiate, interpretation, illustrate. So this type of verbs are there for comprehension. So here given question is the associated verbs establish, predict, solve are related to the objectives of Bloom's taxonomy. Here already we discussed that predict, perform, select, solve, modify, these are the verbs come under the application. So answer is the application. కొన్నిసార్లు వీటి మీద కూడా అడగొచ్చు అనమాట మీకు ఎగ్జామినేషన్లో. వీటి మీద ఇవి ఇచ్చేసి కంక్లూడ్, ఆర్గనైజ్, సమ్మరైజ్, ఇది దేనికి సంబంధించిన అంశాలు అని చెప్పేసి కూడా అడిగేట అవకాశం. అలాగే ఇక్కడ కూడా మనకి క్లాసిఫై, కంపారిజన్, అదేవిధంగా డిఫరెన్షియేట్, ఇంటర్ప్రిటేషన్, ఇల్లస్ట్రేషను, సో ఇలాంటివి కూడా మనకు ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. చాలా జాగ్రత్తగా ఆ విషయాల్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ప్రధానంగా మనం చదవాల్సినటువంటి బుక్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సో తెలుగు అకాడమీ పుస్తకాలు ఫస్ట్ మనం చదువుకోవాలి. అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవగాహన ఉంటే తెలుగు అకాడమీ పుస్తకాలు 2014, అలాగే తెలుగు అకాడమీ 2016 ఇది సెమిస్టర్ బుక్ సెమిస్టర్ బుక్ కూడా మనం తీసుకోవాలి. అలాగే వీటితో పాటుగా ఆర్టీ యాక్ట్ గురించినటువంటి సెక్షన్స్ కూడా చదవాలి. వీటితో పాటుగా ఎస్కే మంగల్ అండ్ ఉమా మంగల్ వీళ్ళు రాసినటువంటి పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి బుక్, పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి బుక్ తీసుకోవచ్చు. అలాగే జేసి అగర్వాల్ రాసినటువంటి టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనే దానికి సంబంధించినటువంటి బుక్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ అన్ని కూడా మీరు గ్యాదర్ చేసుకోగలిగితే మీరు ఇంగ్లీష్ మీడియంలో ఎలాంటి ప్రశ్నించే కూడా మీరు సమాధానం చేయడానికి అవకాశం ఉంది.
ఇక్కడ మనకి చాలా అంశాలు మనం తీసుకుంటే తెలుగు మీడియం బుక్స్‌లో మనకి ఎక్కడ కూడా ఈ అంశాలు రావట్లేదు. ఈ అసోసియేటెడ్ వెబ్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఇయన్నీ కూడా మన తెలుగు మీడియం బుక్స్‌లో అవైలబిలిటీ లేవన్నమాట. సో, కాబట్టి యూ గో ఫర్ ఇంగ్లీష్ మీడియం బుక్స్. సెర్చ్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్. సో, యూ కెన్ ఫైండ్. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేసి సంబంధిత గైడ్‌లైన్స్ మీరు తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏం చదవాలి, తెలుగు మీడియం బుక్స్ ఏం చదవాలి అనే దానికి సంబంధించి తప్పనిసరిగా మేము మీకు రెస్పాండ్ కావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ గో ఫర్ 127. క్వెషన్ నంబర్ 127. 127. See, conduct of 127. Conduct of discussion on keywords of the topic democracy is aimed to achieve this academic standard. So, ఇంకోసారి చదువుదాం. Conduct of discussion on keywords of the academic standards. Keywords of the topic democracy. సో, ఉపాధ్యాయుడు ఇక్కడ తరగతి గదిలో ప్రజాస్వామ్యం అనే దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక పదాల మీద చర్చ పెట్టాడు. ఇది దేని కిందకి వస్తుందంటే మనకి 2005 ఎన్‌సిఎఫ్ ప్రకారం ఏందంటే మనం బోధన అకాడమిక్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా చేయాలి. ముఖ్యంగా ఇది కన్స్ట్రక్టివ్ లెర్నింగ్‌కి సంబంధించింది. కన్స్ట్రక్టివ్ లెర్నింగ్‌కి అనుగుణంగా ఈ యొక్క ఎన్‌సిఎఫ్ 2005 ఉంది. దీనికి అనుగుణంగానే బుక్స్ కూడా ప్రిపేర్ చేయబడటం జరిగింది. అంతకుముందు విధానంలో మనం తీసుకుంటే ఉపాధ్యాయుడే మరి పాఠ్యాంశాన్ని బోధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ యొక్క విధానంలో మనం తీసుకుంటే ఉపాధ్యాయుడు చేయాల్సింది ఏంటంటే విద్యార్థి సొంతగా పాఠ్యాంశాన్ని చదువుకోవాలి. Student he himself read the lesson and find out some keywords. కొన్ని కీలక పదాలని వాడు అర్థం కానటువంటి కీ పదాలు. ఇవి అర్థం కాని కీ పదాలు, అర్థం కాని పదాలని మనం కొన్ని విద్యార్థి మనం ఫైండ్ అవుట్ చేయడం గుర్తించడం జరుగుతుంది. తర్వాత మనం వీటిని గ్రూప్‌గా పెట్టేసి వాళ్ళకి తెలుసుకునే విధంగా ఇక్కడ మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క అర్థం కాని కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో పిల్లల ద్వారా ఆ యొక్క కీవర్డ్స్ మొత్తాన్ని కూడా బోర్డు మీద రాసి ఆ కీవర్డ్స్‌ని ఇక్కడ డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అవగాహన ఉపాధ్యాయుడు అందించడం జరుగుతుంది. సో, హియర్ సమ్ కీవర్డ్స్ అన్నాడు ఇక్కడ. సో, కాబట్టి సి ద ఆన్సర్ రీడింగ్ ద గివెన్ టెక్స్ట్ అండ్ అండర్‌స్టాండింగ్ ద ఇంటర్‌ప్రిటేషన్. ఈ ఆప్షన్ మనకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వాడు పైన ఒక పారాగ్రాఫ్ ఇవ్వాలి. దాంట్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రశ్న ఎలా ఉంటుంది? పై పారాగ్రాఫ్ ఆధారంగా నీ అనుభవాలు రాయండి. పై పారాగ్రాఫ్ ఆధారంగా నువ్వు గమనించిన 5 అంశాలు రాయండి. పై పారాగ్రాఫ్‌లో ఉన్న అంశాలను వ్యాఖ్యానించండి. ఇలాగా మనల్ని ఎగ్జామినేషన్‌లో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మ్యాపింగ్ స్కిల్స్‌లో ఆల్రెడీ వి డిస్కస్డ్ 3 థింగ్స్. ఫస్ట్ పటాలు గీయటం కావచ్చు, పటం చదవటం కావచ్చు, పటంలో ప్రదేశాలు గుర్తుపెట్టడం కావచ్చు. మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ రీడింగ్. సో, దిస్ నాట్ రిలేటెడ్ ఆన్సర్. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. Students can do the preparation of the slogans, posters, pamphlets and writing the letters to the officials on the social issues and participation in meetings and improvement of the life skills. So, this type of things come under the appreciation and sensitivity. So, ఇది పాఠాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా ఇది దేని కిందకి వస్తుందంటే సో, అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్‌ని మనం కీవర్డ్స్‌గా తీసుకొని ఇక్కడ మనం డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఆన్సర్ ఈజ్ 2. అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్. రైట్ ఫ్రెండ్. నెక్స్ట్ వన్ గో ఫర్ 128 క్వెషన్. This chapter of RT Act 2009 deals with the curriculum and evaluation procedure. Friends, Telugu medium students and English medium students both can concentrate on the RT Act. So, I observed in the previous question papers, in each and every question paper,
They asked 1 or 2 bits in each paper. So RT Act is very important for school students. So here there is no proper information in our textbooks regarding to the RT Act. So what you have to do, you need to collect the manual, RT Act manual. You need to collect the manual and read it. So in RT Act we are having 7 chapters and 38 sections. We need to get idea regarding these two things. 7 chapters and 38 sections. Here they have given the chapters. So chapter 2, ఈ చాప్టర్ 2 అనేది మనం తీసుకుంటే ఈ చాప్టర్ 2 ప్రధానంగా మనకి ఏం తెలియజేస్తుందంటే పిల్లలు బడిలో చేర్చుకోవడం అంటే దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటంటే దానికి సంబంధించినటువంటి విషయాల్ని చాప్టర్ 2 డిస్కస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం చాప్టర్ 3 discussion about the responsibilities of the government. Friends, responsibilities of the government and parents and local government. అంటే ఇక్కడ మనకి ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటి, ఆర్టీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో వీళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, వీళ్ళు ఏం చేయాలనే దానికి సంబంధించి చాప్టర్ 3లో ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చాప్టర్ 4 టీచర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. టీచర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Teacher roles and responsibilities. Chapter 4 deals about the teacher roles and responsibilities, and chapter 3 deals about the responsibilities of the government and parents and local government, and chapter 2 responsibilities of the eligibility conditions and admission conditions, and chapter 5 basically deals about the curriculum and evaluation procedures. So here we are having 2 sections, 29 and 30 sections are there. 29 and 30 sections are there here. 29 and 30. In 29 we are having 2 sections, 1 and 2. In 2 also we are having A to H. These are very important. You need to consider all these things. And 30 it tells about the examination system, examination and certification. So answer is question number 138. Answer is chapter 5. Go for next question. The recommendations of NCERT 2005, geography should be taught keeping the need to include the child critical appreciation for conservational and environmental concern along with the developmental issues. So is for this stage. Here curriculum lo manaki pradhananga primary stage, next upper primary stage, next secondary stage, higher secondary stage. మన ప్రధానంగా సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు వివిధ స్థాయిల్లో ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించాలి దానికి సంబంధించి మనకి 4 స్టేజెస్లో ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా తీసుకొస్తాను కమెంట్ ది కరికులం. కరికులం చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ముఖ్యంగా ఇచ్చినటువంటి ప్రశ్న ప్రకారం మనం తీసుకుంటే ద రికమెండేషన్స్ ఆఫ్ NCERT 2005, జాగ్రఫీ షుడ్ బి టాట్ కీపింగ్ ద నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ ద చైల్డ్ క్రిటికల్ అప్రిషియేషన్
ఫర్ కన్జర్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అలాంగ్ విత్ ద డెవలప్మెంటల్ ఇష్యూస్. సో, కాబట్టి ఈ యొక్క జాగ్రఫీ అనేటువంటి దాన్ని మనం సెకండరీ స్థాయిలో పిల్లవాడు అర్థం చేసుకొని దాన్ని సర్టెన్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని అప్రిషియేట్ చేసే విధంగా, అదేవిధంగా అభివృద్ధి భావనలను అర్థం చేసుకునే విధంగా ఉండాలనే అంశాన్ని మనకి ప్రధానంగా మనకి సెకండరీ స్టేజ్‌లో ఇవ్వటం అనేది జరిగింది. రైట్. గో ఫర్ 130 క్వెషన్. క్వెషన్ నెంబర్ 130. This is not one of the principles of the curriculum construction. So, this question is in the curriculum. So, here those who are preparing the curriculum, the educationists keep some principles in their minds while preparation of the curriculum. So, principles of curriculum construction. అంటే విద్యా ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సూత్రాలు ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ సెంటర్నెస్, ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్నెస్. సో, సమాజ కేంద్రం అనేటువంటి సూత్రాన్ని తీసుకోవాలి తప్పనిసరిగా. ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ సెంటర్డ్, జీవిత కేంద్రం అనే సూత్రాన్ని తీసుకోవాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, అసమతుల్యత. ఇక్కడ ఉండాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్, సమతుల్యత సూత్రం ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మకత సూత్రం ఇది. సో, కాబట్టి ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకి ఉండకూడదు విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో. ఇక్కడ ఉండాల్సినటువంటిది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. రైట్. ఇక్కడ మనకి కరికులం అనేటువంటి చాప్టర్లో కొన్ని విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు కొన్ని దాదాపుగా ఒక 15 వరకు ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్. గో ఫర్ 131 క్వశ్చన్. నేచర్ ఆఫ్ చైల్డ్, సొసైటీ అండ్ కంటెంట్ shall be taken into consideration while preparing curriculum suggested by this educationist. Society, child, society and content. So here ఇక్కడ మనం తీసుకుంటే మనకి ఈ ప్రశ్న మనకి న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వటం జరిగింది. సెమిస్టర్ బుక్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ప్రధానంగా జాకబ్సన్ అనేటువంటి విద్యావేత్త ఈ యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణంలో ప్రధానంగా మనకి 3 రకాల అంశాలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ప్రధానంగా 3 రకాల అంశాలకి మనము ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఏంటయ్యా ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆ 3 రకాల విషయాలు ఏంటంటే మనకి విద్యార్థి స్వభావం తీసుకోవాలి. విద్యార్థి స్వభావం, నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, విద్యార్థి స్వభావం, నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద కంటెంట్, అండ్ నేచర్ ఆఫ్ ద సొసైటీ, సారీ ఫ్రెండ్స్, ఇది మనకి ఓల్డ్ బుక్లో ఉంటుంది, ఓల్డ్ బిఎడ్ బుక్లో ఉంటుంది, 2014 ఎడిషన్లో ఉంటుంది. సో కాబట్టి అందుకే నేను అంత ముందుగా చెప్పాను, ఓల్డ్ బుక్ న్యూ బుక్ రెండు కూడా మీరు కలిపి చదివితేనే మనము ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్ ఆన్సర్ ఇది జాకబ్సన్. ఈ ప్రధానంగా నేను విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థి స్వభావము, సమాజ స్వభావము, విషయ స్వభావం అనే 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. సో నేచర్ ఆఫ్ చైల్డ్, నేచర్ ఆఫ్ సొసైటీ, నేచర్ ఆఫ్ కంటెంట్. సో టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ కరికులం, సో సజెస్టెడ్ బై ది జాకబ్సన్. ఓకే రైట్ ఫ్రెండ్స్.
Go for next question. See, so this question also came from the curriculum. So one of the following statements is not correct relating to the syllabus. So this question also came from curriculum. So here we are having one table, differences between the curriculum and syllabus. Curriculum and syllabus. The question is given from this table. If you understand this table, easily you can find the answer. So first one, syllabus provides a valuable base for a preparation of textbooks to others. Is the correct answer. Syllabus provides the limits and boundaries of the topics, subject material in the subject social sciences. అంతే కదా, మన సిలబస్ అనేది మనం ఎంత మేరకు ఒక టాపిక్లో ఇన్ఫర్మేషన్ పెట్టాలి విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా అనేది మనకు అర్థమవుతుంది, బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ మెంటల్ కండిషన్, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ మెచ్యూరిటీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ ది syllabus provides a valuable base and helps in the setting of question papers to the examiners. So this also correct one. Syllabus is wider than the curriculum, so this completely wrong. So this is the syllabus, this is the curriculum, sorry, this is the curriculum, this is the syllabus. So based on this picture, so this one is the wrong. So here asked question is the not corrected related to syllabus, not correct related to syllabus. So this is not correct related to syllabus. So syllabus is a part of the curriculum. Syllabus is the part of the curriculum. Curriculum is having the broad scope. Okay friends, so answer is 4. Go for next question. 133. Memorandum of understanding between two countries is this type of source. రెండు దేశాల మధ్య ఒప్పందం అని ఎలాంటి రిసోర్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. హియర్ దే హ్యావ్ గివెన్ 4 ఆప్షన్స్: ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్, టెరిటరీ సోర్స్ అండ్ ఫార్మల్ సోర్స్. హియర్ we are having only 2 source. First one is the primary source and secondary source. Primary source means original documents come under the primary source. Duplicate documents come under the secondary source. సో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 కంట్రీస్ అంటే రెండు దేశాల మధ్య ఒప్పందం అనేది, ఒప్పందానికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రం అనేది దేనికి సంబంధించిందంటే, ఒప్పంద పత్రం అనేది ఒరిజినల్ రిసోర్స్ కాబట్టి అది కమ్ అండర్ ది ప్రైమరీ సోర్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. లేకపోతే ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్ పేపర్లో కానీ ఇట్లా వచ్చిందంటే అది కమ్ అండర్ ది సెకండరీ సోర్స్గా చెప్పుకోవచ్చు, రైట్ ఫ్రెండ్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 134. Dramatization is so this question came from the TLM, teaching learning material. Dramatization is a projected aid, non-projected aid, audio aid, activity aid. డ్రామటైజేషన్ అంటే నాటకీకరణ అనేది ఎలాంటిది అన్నాడు. ఇక్కడ మనకి టీచింగ్ ఎయిడ్స్లో మనం తీసుకుంటే, టీఎల్ఎంలో మనం తీసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. గ్రాఫిక్ ఎయిడ్స్ ఉన్నాయి, గ్రాఫిక్ ఎయిడ్స్. Second one is the display boards. Third one is 3-dimensional aids, 3D aids. Fourth one is the projective aids. Fifth one is the audio aids. Sixth one is the audio visual aids.
Seventh one is the activity based aids. Activity based aids. సో ఇది డ్రామటైజేషన్ నాటకీకరణ అనేది కృత్యాలు చేయాలి కాబట్టి ఇది దేని కిందకి వస్తుందంటే ఇట్స్ కమ్ అండర్ ది యాక్టివిటీ బేస్డ్ ఎయిడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది డిఫరెంట్ categorization of the teaching aids. They will give one question or two questions in examinations compulsory. Right friends? Go for 135 question. Go for 135. Right. Organization of radio program on Sardar Vallabhbhai Patel by a social science teacher comes under this type of learning experience. Here we are having three types of experience. First one is the direct experience. Second one is the contrived experience. Third one is the indirect experience. Indirect experience. When we conduct the field trip or excursions to visit nearby places, so this type of activity provides the direct experience to the children. If you conduct the experiment in the classroom or play the video, this type of activities come under the vicarious experiences. If you give the information based on the lecture, so this type of things come under the indirect experiences. See here, radio program based on Sardar Vallabhbhai Patel. So here student listen only information. Student can listen only information. So this type of things provides the indirect experiences among the children. So answer is 3. Next, go for next question. 136. An incorrect statement related to social studies and social sciences. So this question came from chapter 1, right? So here one table is there, differences between the social studies and social sciences. Here nearly 20 points are there in this table. If you understand this table, you can easily find out the suitable answer among these options. So here 4 options are there. Social studies is far larger than social sciences. Social studies is far larger than social sciences. See question, an incorrect statement. And the social studies represent child-centered approach is the correct answer. Social studies is a practice-based part and social studies is the practice part. Right answer. The primary object of social studies is the instructional utility, whereas social utility is the primary object of social sciences. So is the correct. So social studies is far larger than social sciences. అంటే సోషల్ సైన్సెస్ నుంచే సోషల్ స్టడీస్ వచ్చింది. సోషల్ సైన్సెస్ నుంచి సోషల్ స్టడీస్ రావటం జరిగింది. సోషల్ స్టడీస్ ఆరిజిన్ ఫ్రమ్ ద సోషల్ సైన్సెస్. The concept and information or content is very small in social studies, is very large in social sciences. So here the option is in opposite direction. Social studies is far larger than social science. అంటే సోషల్ సైన్సెస్ కంటే సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి అంశాలు పెద్దగా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి క్వశ్చన్. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ గో ఫర్ 137. సో దిస్ ఆల్సో చాప్టర్ 1. ఇది మనం తీసుకుంటే
సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధం. ద రిలేషన్ సోషల్ స్టడీస్కి ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి అడగటం జరిగింది. వాట్ ఆర్ ది డిఫరెంట్ రిలేషన్స్ among the social studies and different subjects. So here to teach the topic the status of imports and exports of a country in economics there is a need to have close relationship with the subject. ఇక్కడ ద స్టేటస్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు దిగుమతులు ఒక దేశానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు అనేటువంటి పాఠం చెప్పడానికి ఈ కింద ఏ సబ్జెక్ట్ అనేది దగ్గరగా ఉంటుందన్నాడు. ఫిజిక్స్ అంశాలు ఏముండవు, కెమిస్ట్రీ అంశాలు ఏముండవు, బయాలజీ ఏముండదు, మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ కొంత డేటా ఇవ్వాలి కాబట్టి డేటా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించిన డేటా, వీ నీడ్ సమ్ డేటా రిగార్డింగ్ టు ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ద డేటా డీల్స్ the mathematics subject. So answer is 137 is 2 is the answer. So go for 138. Go for 138. Christopher Columbus, this also came from chapter 1. Christopher Columbus discovered so Andaman Nicobar Islands, Sri Lanka, India and America. So India, so Vasco da Gama. West Indies Islands. సో వెస్ట్ ఇండీస్ దీవుల్ని కనుక్కున్నాడు. వెస్ట్ ఇండీస్ దీవులు ఫస్ట్ అతను కాలు ఎక్కడ పెట్టాడంటే వెస్ట్ ఇండీస్ దీవుల్లో కాలు మోపడం అనేది జరిగింది. క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవర్డ్ సో వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్. రైట్ ఫ్రెండ్స్, 138 is answer is 4. Next go for next question 139. Chanukya, this also chapter 1. After completion of this paper I will give the blueprint. అంటే ఎన్ని ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి వచ్చినాయో తర్వాత నేను ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది మీకు అవగాహన కోసం. చాణుక్య కెన్ ఆల్సో బి కాల్డ్ కౌటిల్య అండ్ చంద్రగుప్త. సో చంద్రగుప్త ఈజ్ ఎ కింగ్. సో he worked under the kingdom of the Maurya dynasty. So Kautilya worked in Maurya dynasty and Kautilya and Vishnugupta. So these two names are there for Chanukya. Vishnugupta and Vishakadatta. No, Vishakadatta and Kautilya. So answer is 2. So this is chapter 1. And go for 140 question. This mapping involves writing down a central theme and thinking of new and related ideas which radiate out from the center. అంటే ఈ క్రింది ఏ అంశము పిల్లలకి ఒక అంశానికి సంబంధించినటువంటి వివిధ రకాల భావనలు కనిపిస్తుందని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ దీన్ని మనము బోధనలో మనం ఉపయోగిస్తాం. దీన్ని మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి అంటాం. జోసెఫ్ డి నోవక్ అనేటువంటి ఆయన దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ప్రజాస్వామ్యం అంటే పిల్లలు ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను మనము తీసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ మ్యాపింగ్ ఇన్వాల్వ్స్ రైటింగ్ డౌన్ ఏ సెంట్రల్ థీమ్. ఇది సెంట్రల్ థీమ్ అండ్ థింకింగ్ ఆఫ్ న్యూ అండ్ రిలేటెడ్ ఐడియాస్. ఇవన్నీ కూడా ఆ విషయానికి సంబంధించినటువంటి న్యూ అండ్ రిలేటెడ్ ఐడియాస్ అనమాట. ఈ విధంగా ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో మరి పాఠ్యాంశ ప్రారంభంలో కావచ్చు, పాఠ్యాంశ ముగింపులు కావచ్చు, అంటే స్టార్టింగ్ ఆఫ్ ది లెసన్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది లెసన్ స్టూడెంట్స్ మేక్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఇన్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని ఇంతటితో ఆపుతున్నాం. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను బైలింగ్వల్ వాడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థులు కూడా అర్థం కావడం కోసం బైలింగ్వల్ వాడటం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని సంబంధిత విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి మోర్ వీడియోస్ అంటే అనాలిసిస్ మీద మీకు కావాలంటే డాక్టర్ జేఎస్పీ ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు విజిట్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ వీడియోస్ అనేవి దొరకడం జరుగుతుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన పార్ట్ 2లో మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.